దేశంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి సంస్థ మరో 100 ఏళ్లు మనుగడ సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం జీఎం లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదకతో పాటు సాధించాల్సిన లక్ష్యాలను అధికారులు, కార్మికులకు వివరించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి గనుల్లో యంత్రాల పనితీరు, ఉత్పాదకత, బొగ్గు రవాణా, బహిరంగ మార్కెట్లో ఉన్న పోటీ తదితర అంశాలపై చర్చించి దుబారా ఖర్చును తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2030 సంవత్సరం వరకు ప్రస్తుతం ఉన్న గనుల జీవితకాలం, కొత్త గనుల ఏర్పాటు వంటి అంశాలు అధికారులు చర్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, చేపట్టాల్సిన పనులపై విజువల్స్ ద్వారా అధికారులు వివరించారు. అలాగే ఓఎంఎస్ అంటారు ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అంట ఇది 5.73 3,479 క్యూబిక్ మీటర్లు, లక్షల క్యూబిక్ మీటర్లు 65 మిలియన్ టన్స్ అంటారు. అది అలాగే మట్టి ధరలు లక్షల కోట్లుగా చూసినట్టయితే బొగ్గు రవాణా లక్షల టన్నులు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకున్న పరిస్థితి ఇది. మనం చూసుకున్నట్టయితే ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా ఉందో చూడండి. ఈ డీటెయిల్స్ అన్ని మనం మైండ్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎక్విప్మెంట్స్ ఎన్ని ఉన్నాయని చూడండి. 1 by 1 గా యూటిలైజేషన్ ఏ విధంగా ఉంది షవర్స్ యొక్క డీటెయిల్స్ ఇవి 16.10 మిలియన్ టన్స్ అంటే సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరము గత సంవత్సరం యొక్క పని యొక్క సామర్థ్యాన్ని, పని పరిస్థితులను పరిశీలించుకోవడం కోసము మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గౌరవ చైర్మన్ బుద్ధప్రకాష్ జ్యోతి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపటి నుండి సింగరేణిలో అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో మల్టీ డిపార్ట్మెంట్ మీటింగులని పెట్టుకోవడం జరుగుతున్నది. ఇందులో భాగం ఏంటంటే అన్ని విభాగాలకు సంబంధించిన హెచ్ఓడీలు అంటే ఫైనాన్స్, ఐఈడి, పర్సనల్, ఇంజనీరింగ్, సివిల్, మిగిలిన మైన్స్ యొక్క హెచ్ఓడీలు అందరూ కలిసి ప్రతి మైన్ యొక్క కార్మికుల వద్దకు వెళ్ళి మన టోటల్ కంపెనీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఆ యొక్క గని పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అని వివరించి పని పద్ధతులను మెరుగుపరుచుకోవడము, అట్లనే ఉత్పాదకతను పెంచుకోవడము, అట్లనే బొగ్గు యొక్క ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవడం, ఇవి లక్ష్యాలుగా చేయడం జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈసారి పెట్టిన మల్టీ డిపార్ట్మెంటల్ మీటింగ్కు ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మారుతున్న పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు తేడాగా ఉన్నాయి. దానికి తోడు సింగరేణి యొక్క బొగ్గు గనుల యొక్క పరిస్థితులు వేరే కష్టమైన పరిస్థితులలో మన మైన్లులో చేసే యొక్క మన కండిషన్లు, మన పరిస్థితులను చూసుకొని మరింత పనితీరును మెరుగుపరుచుకొని సింగరేణిని మరో 100 ఏళ్ల పాటు నడపడానికి కావలసిన విధంగా ఇటు ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కలిసి వారి గనులలో ఉత్పాదకతను పెంచే యొక్క కార్యక్రమానికి మరొకసారి ఇది పునాదులు వేస్తుందని